రాజమండ్రిలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. లాలా చెరువు సమీపంలో చిరుత సంచరిస్తున్నట్టు ధృవీకరించారు. చిరుతను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు 2 బోన్లను ఏర్పాటు చేశారు. 5 కెమెరాల్లో చిరుత విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దివాన్ చెరువు అటవీశాఖ క్వార్టర్స్ సమీప ఫారెస్ట్ వైపు చిరుత వెళ్లినట్టు గుర్తించారు అధికారులు. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజమండ్రిలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. లాలా చెరువు సమీపంలో చిరుత సంచరిస్తున్నట్టు ధృవీకరించారు అధికారులు. చిరుతను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు 2 బోన్లను ఏర్పాటు చేశారు. 5 కెమెరాల్లో చిరుత విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దివాన్ చెరువు అటవీశాఖ క్వార్టర్స్ సమీపంలో ఫారెస్ట్ వైపు చిరుత వెళ్లినట్టు గుర్తించారు అధికారులు. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజమండ్రిలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, చిరుతపులిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, రాజమండ్రి శివార్లో ఉన్న లాలా చెరువు హౌసింగ్ బోర్డు ప్రాంతంలో చిరుత సంచారం అయితే కొనసాగుతుంది. చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిన్న రాత్రి 36 ట్రాప్ కెమెరాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. లాలా చెరువు నుంచి దివాన్ చెరువు మధ్యలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లోనే చిరుత సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఆ రిజర్వ్ ఫారెస్ట్కు ఆనుకునే మొత్తం నివాస ప్రాంతాలన్నీ ఉన్నాయి. రాజమండ్రి శివారు ప్రాంతంలో ఉన్న లాలా చెరువు దగ్గర నుంచి దివాన్ చెరువు వరకు అనేక నివాస ప్రాంతాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. దాంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, జనావాసాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వెనక ప్రాంతంలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ చెట్లు దట్టంగా ఉండటంతో చిరుత అక్కడే సంచరిస్తూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. నిన్న ఏర్పాటు చేసిన 36 కెమెరాల్లో చిరుత మూమెంట్ అయితే వాటిలో 5 కెమెరాలు రికార్డ్ అయినట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో ఎక్కడి దగ్గర స్టే చేసినట్టు చెప్తున్నారు. దాన్ని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 2 బోన్లు కూడా ఏర్పాటు చేసి ట్రాప్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇంతవరకు బోన్లకైతే చిరుత చిక్కలేదు. దీంతో ఈ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏకదాటిగా వర్షం కురియడం కూడా ప్రధాన అవరోధంగా పరిణమించింది. రెస్క్యూ సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ట్రాంక్యులైజర్తో ఒకవేళ అవకాశం ఉండి ఎక్కడైనా చిరుత ఆనవాళ్లు కనిపించి ఎక్కడైనా స్టే చేసినట్టు తెలిస్తే ట్రాంక్యులైజర్ యూజ్ చేసైనా సరే బంధించే ప్రయత్నం అయితే చేయాలని చెప్తున్నారు. ప్రధానంగా దాన్ని రిజర్వ్ ఫారెస్ట్లో తరలించే ప్రయత్నం అయితే ముందు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే బంధించే ప్రయత్నం చేయకుండా ఇప్పటికే రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉంది కాబట్టి మరి కాస్త లోపలికి, రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తే సరిపోతుందని అదే రకమైన ప్రయత్నాలు అయితే అధికారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ట్రాప్ కెమెరాల్లో కనిపించడం మినహా ఎక్కడ చిరుతపులు అయితే ఈ బోన్లలో కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు అయితే వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కార్తిక్.